తాత ముత్తాతలంతా అర్చకులు, గుళ్ళో పూజారులు. మా మామగారు ఆయన పేరు ఒకలాభరణం నారాయణ స్వామి. నలుగురు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టినా, నలుగురు అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టినా వాళ్ళకి నట్టిల్లంతా బంగారం అవుతుందని వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉందంట. రామాయణం, మహాభారతం, గీత అన్నీ చదివేశాను, శ్లోకాలన్నీ కడత పెట్టేశాను. అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించేసాం. ఇంకా అమ్మో మరి నేను గాలి పీల్చుకోకుండా నేను జీవించలేను కదా, అలా నా ప్రభువుతో నేను మాట్లాడుకోకుండా ఉండలేను కదా అనేసి మాతృదేవోభవ పితృదేవోభవ తండ్రి మాట వినాలి నువ్వు. వాళ్ళకి పెద్ద గురువు ఉంటాడంట, ఉమామహేశ్వర పండితుడు. ఆ పండితుడి దగ్గర తీసుకెళ్ళిపోయాడు. నీకు కన్న తండ్రి కావాలనుకుంటే అడుగు ముందుకేసి లోనకరా, నీకు ఆ క్రీస్తే కావాలనుకుంటే అక్కడి నుండి వెళ్ళిపో. ఆ రోజుల్లోనే RSS వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు పెట్టాడు. పెడితే అది మా నాన్నగారు వాళ్ళకి ఎవరో చెప్పారు, ఇలా ఇదిగో రైలు పట్టాలు రెండు తిన్నగా ఉంటే రైలు తిన్నగా వెళ్తుంది, ఇటు అటు ఇటు ఇటు ఉంటే వెళ్తుంది కదా. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు మంగళగిరి ప్రాంతం వచ్చాను. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి దేవుని తెలుసుకున్నందుకు ఇంటిలోంచి వెలివేశారు. స్వయాన భక్తి సింగ్ గారితో కలిసి జీవించి భక్తి సింగ్ గారి సహవాసంలో ఎదిగిన ఈ యొక్క అమ్మగారి సాక్ష్యం తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యం వినే అందరికీ దేవుని కృప కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యం వల్ల అనేక మంది మేలు పొందాలని ఆశిస్తున్నాను. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ. నా సాక్ష్యం అంటే నేను చిన్నప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి మా నాన్నగారు రైల్వే జాబ్ చేసేవారు, అమ్మ టీచరు రాజమండ్రిలో చేసేవారు. 5-6 సంవత్సరాలప్పటి నుండే భక్సింగ్ గారు కాన్వకేషన్కి తీసుకెళ్ళేవారు. మే నెలలో మెద్రాస్ తీసుకెళ్ళేవారు. నేను 10 సంవత్సరాలప్పుడే ప్రభువుని నా రక్షకుడిగా అంగీకరించి 12 సంవత్సరాలప్పుడు నేను బాప్తిసం తీసుకున్నాను. దేవుని ఎంతో దేవుడు అంటే నాకు చాలా ఇష్టము, భయము, మరి చాలా ఇదిగా ఉండేది అనమాట. అయితే నా జీవితంలో దేవుడు చేసిన మేలు చెప్తున్నాను. ఏంటంటే నా భర్తని దేవుడు నాకు మరి ఆయన దయ వల్ల ఆయన కృప వల్ల నాకు అనుగ్రహించాడు. ఎట్లాగంటే వాళ్ళది నిడదవోలు దగ్గర అగ్రహారము. అగ్రహారంలో వాళ్ళ తాత ముత్తాతలు మొదటి నుండి వాళ్ళు పూజారులు, అర్చకులు. అయితే ఆ రోజుల్లో వాళ్ళ నాన్నగారు SLC వరకు చదివారు. ఆయనకి రైల్వే జాబ్ వస్తే రాంచీలో జాబ్ వచ్చింది. వచ్చినప్పుడు ఆయనకి పెద్దలు పెళ్లి చేసి భార్యను తన్ని రాంచీ పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి 10 మంది పిల్లలు పుట్టారు. ఒక అబ్బాయి తర్వాత 4 అమ్మాయిలు, 4 అమ్మాయిల తర్వాత నా భర్త, 4 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుట్టినా, 4 అబ్బాయిల తర్వాత అమ్మాయి పుట్టినా వాళ్ళకి నట్టిల్లంతా బంగారం అవుతుందని వాళ్ళకి ఒక సిద్ధాంతం ఉందంట హిందువులకి. అందుకని ఈ అబ్బాయి 4 అమ్మాయిల తర్వాత పుట్టాడు కనుక ఈ అబ్బాయిని ఎంతో గారాభంగా, అతి గారాభంగా తల్లిదండ్రులు పెంచారు. ఒక అబ్బాయి పుట్టిన తర్వాత 4 అమ్మాయిలు, 4 అమ్మాయిల తర్వాత నా భర్త, తర్వాత 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, తర్వాత మళ్ళీ 2 అమ్మాయిలు. లాస్ట్ అమ్మాయి డెలివరీలో వాళ్ళ అమ్మ చనిపోయింది. చనిపోయినప్పుడు ఈ అబ్బాయి షాక్ అయిపోయి అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని ఇంటికి ఎవరు వచ్చినా, చుట్టాలు వచ్చినా, ఎవరు తెలిసిన వాళ్ళు వచ్చినా ఇదే ప్రశ్న అడిగేవాడండి.
అంటే అమ్మ మీద ప్రేమతో, అమ్మ మీద ప్రేమను ఇంకా మర్చిపోలేకపోతున్నాడు. వాళ్ళ అమ్మ యొక్క ప్రేమ ఆ అబ్బాయి మర్చిపోలేక ఒకలాగా షాక్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారికి స్టేషన్ మాస్టర్గా చేస్తున్నారు. వాళ్ళకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈయన మద్రాసు నుండి నెల్లూరు నుండి అటు టంగుటూరు, తర్వాత ఉంగుటూరు, ఇంకా అలాగా తాడేపల్లిగూడెం, అలాగా లాస్ట్కి నా ఇంటర్ చదివేసరికి రాజమండ్రికి వచ్చారు. వస్తే వాళ్ళ నాన్నగారు అక్కడ రాంచీలో ఉండగానే హోమియో మెడిసిన్ చదివాడంట. చదివితే డాక్టర్ అది సర్టిఫికేట్ అన్నీ ఇచ్చారు. డాక్టర్గా మెడిసిన్స్ కూడా ఇస్తున్నాడు. ఇటు జాబ్ చేస్తూ అటు మెడిసిన్స్ కూడా ఇస్తున్నాడు. ఇస్తా ఉంటే ఇటు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వాళ్ళు తెలుగు వాళ్ళు, మన తెలుగు అప్పుడు డాక్టర్లు తక్కువ కదా, అందుకని అందరూ పలానా నారాయణ స్వామి గారు మందు ఇస్తే తిరుగు లేకుండా జబ్బు తగ్గిపోతుంది, అంత మంచిగా ఇస్తున్నారు అనేసి బాగా పేరు వచ్చింది. పేరు వస్తే ఇంకా అంత జనాలంతా వస్తుంటే వీళ్ళ నాన్నగారికి టైం లేక ఆయనకి డ్యూటీకి టైంకి వెళ్ళిపోయేటప్పుడు పెద్ద అబ్బాయి ఏమో ఎక్కడో హైదరాబాద్లోనే ఎక్కడో చదువుతున్నాడంట. అందుకని రెండో అబ్బాయికి బాబు ఈ పేషెంట్కి ఈ పేషెంట్కి అని హాల్లో అన్ని బీరువాల్లో మందులు పెట్టారు. ఆ గోళీలు పొట్లాలు కట్టి ఇవ్వాలిగా అవి ఈ అబ్బాయి ఆ పేషెంట్కి ఇచ్చేటప్పుడు ఏమండి మరి చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, అసలు మనకు కనబడతారా, మళ్ళీ వస్తారా వాళ్ళు, మనం చూస్తామా అనేసి అసలు దేవుడు ఎక్కడున్నాడు వచ్చే పేషెంట్లకి అడుగుతున్నారు. ప్రతి పేషెంట్ని అడిగేవాడంట. మరి అప్పటికి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసాడు కదండి. ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఎంతో దిగులుతో చాలా బాధతో ఉండేవాడంట. ఎందుకంటే వాళ్ళ అక్కలకు కూడా చిన్న వయసులోనే 12 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేసారంట. అందుకని వాళ్ళ బావలు ఆ పిల్లలు వాళ్ళందరూ అయ్యో మా అమ్మ ఉంటే ఎంత బాగుండును, మా అక్కలు ఎలా అయిపోయారని దిగులు పడిపోయేవాడంట. అయితే వాళ్ళ నాన్నగారికి వీళ్ళందరినీ ఎవరు చూస్తారని మళ్ళీ పెళ్లి చేశారు. ఇంకో 3 మొత్తం 13 ఇంటి నిండా జనం. అయితే ఇలా ఒక రోజుని ఆ మందుల కొరకు ఒక క్రిస్టియన్ ఆయన వచ్చాడంట. వచ్చి మందులు అవి తీసుకుంటుంటే ఏమండి మీరు క్రిస్టియన్స్ కదా, మీకు బైబిల్ అనే ఒక గ్రంథం ఉంటుంది కదా, నేను అన్ని రామాయణం మహాభారతం గీత అన్నీ చదివేశాను, శ్లోకాలన్నీ కడతపెట్టేశాను, అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించేస్తాం. మా నాన్నగారు ప్రతి సంవత్సరాల పాసులు ఉంటాయి కదా రైల్వే, అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించేస్తాం. కానీ నా మనసులో సంతోషం లేదు, ఏదో పోగొట్టుకున్నట్టు దిగులుగా ఉంది అనేసి అతనితో అన్నాడంట. ఏమండి మీకు ఒక గ్రంథం ఉంటుంది కదా బైబిల్ అనో ఏదో, అది ఒకటి తెచ్చి పెట్టండి, అందులో కూడా ఏముంటుందో తెలుసుకోవాలని ఉంది, నేను చదువుతాను అనేసి అంటే అప్పుడు ఆ పేషెంట్ ఇంటికి వెళ్ళి గబగబా న్యూ టెస్టిమనీ ఏమండి మేము ఇస్తేనే తీసుకోరు, మీరు అడుగుతున్నారంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అనేసి తీసుకొచ్చి ఇచ్చారంట. ఇస్తే ఇంకంతే, ఇంక ఇందులో ఏముందో తెలుసుకోవాలని రాత్రులు నిద్రపోకుండా ఆయన రూమ్కి వెళ్ళిపోయి అప్పుడు బెడ్ లైట్లు చిన్న గుడ్లు ఎంత ఉండేయంట. ఆ లైట్లోనే క్రొత్త నిబంధన మొత్తం చదివాడంట. చదివితే ప్రభు పాపులను రక్షించడానికి లోకరక్షకుడుగా యేసు ప్రభు జన్మించాడు అనేసి, తర్వాత మన కొరకు చనిపోయాడని, సిలువ వేశారని, మళ్ళీ 3వ రోజుల్లో వేశాడని, ఇలాగా కొంచెం తెలిసిందంట. తెలిస్తే మళ్ళీ ఎవరైతే బైబిల్ ఇచ్చారో ఆయన వచ్చినప్పుడు ఏమండి నాకు ఇంకా విపులంగా తెలుసుకోవాలని ఉంది అంటే, సరే తీసుకెళ్తానండి నేను చెప్తారు, సేవకులు ఉన్నారు అనేసి ఆ సేవకుడి దగ్గర తీసుకెళ్ళాను. మార్టిన్ గారని అప్పుడు రాజమండ్రిలో ఆ మందిరానికి సేవకుడు, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన కూర్చోబెట్టి అంతా మారు మనసు రక్షణ సువార్త మొత్తం చెప్పాడు. చెప్తే బాబు
నీకులాగే భక్త్ సింగ్ గారు కూడా బైబిల్ అంతా చింపేశారు, ఎన్నో చేశారు. ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభువులోకి వచ్చి ఆయన గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన సాక్ష్యం వింటే నువ్వు అక్కడికి వచ్చి ఈ కాన్వకేషన్లో నువ్వు కూడా వింటే నీకు కూడా చాలా తెలుస్తాయి రా అని పాంప్లెట్ ఇచ్చారంట. పాంప్లెట్ ఇస్తే అది తీసుకున్నాడు, కానీ ఎలా వెళ్ళాలో తెలియక భయం, ఇంట్లో పంపించరు. మళ్ళీ నాన్నగారికి ఇలాగ సభలు అంటే కాన్వకేషన్ అంటే పంపించరు, క్రిస్టియన్స్ అంటే అసలే ఒప్పుకోరు అనేసి భయపడ్డాడంట. భయపడినా కూడా ఇంటికి వెళ్ళి చిన్న అబద్ధం చెప్పేసి వాళ్ళ నాన్నకి, నాన్న నేను ఫ్రెండ్స్ తోటి హైదరాబాద్ చూడడానికి వెళ్తాను అన్నాడంట. వెళ్ళరా అనేసి పాస్ రాసి ఇచ్చేసాడంట. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ వారం 10 రోజులు ఉండేసరికి ఇంకా పరలోకంలో ఉన్నట్టుందంట. ఇంకంతే అక్కడే మారు మనసు పొంది రక్షణ బాప్తిసం తీసేసుకొని ఒక బైబిల్ కొనుక్కొని 10 రోజులు అయిన తర్వాత వచ్చేసాడంట. వచ్చేసిన తర్వాత ఇంట్లో చెప్పడానికి భయం, బైబిల్ చదువుకోవడానికి ధైర్యం లేదు, ఎక్కడన్నా ప్రార్థన చేసుకోవడానికి లేదు. ఇంకా అమ్మో మరి నేను గాలి పీల్చుకోకుండా నేను జీవించలేను కదా, అలా నా ప్రభువుతో నేను మాట్లాడుకోకుండా ఉండలేను కదా అనేసి ఎప్పుడన్నా ఎక్కడన్నా మూల వెళ్ళి కొంచెం బైబిల్ 2 వరుసలు చదువుకొని ఏదో ప్రార్థన చేసుకుంటే ఇంకా వాళ్ళ నాన్నగారు రాగానే నాన్నగారు బాపుడు ఏదో జపం చేస్తున్నాడు, ఆ మూలకి వచ్చానని చెప్పేవారంట. చెప్పేసేవారంట పిల్లలు. చెప్తే ఏంట్రా నువ్వు ఏం జపం చేస్తున్నావురా అనేసారంట. అంటే మోకాలేసి ప్రార్థన చేస్తే వాళ్ళకి జపంలో అనిపించేది. జపం మూలకి వెళ్ళి ఏం జపం చేస్తున్నావురా అంటే ఏం లేదు నాన్నగారు, ఏం లేదు అని. ఇంకంతే. ఇంకా అలాగ 1 నెల 2 నెలలు గడపలేక చదువుకోలేక, చదవకపోతే బాధ అలా ఉండి అప్పుడు ఒక రోజుని అందరు భోజనం చేశాక హాల్లో కూర్చున్నారంట. కూర్చుంటే నాన్నగారు మీకు ఒక విషయం చెప్తానండి అన్నాడట. చదువునా చెప్పరా ఏంటి, ఏ సంగతి అది అన్నాడంట. అంటే నేను ఇక నుండి క్రీస్తు బిడ్డనండి అన్నాడంట. ఇంకంతే వాళ్ళ నాన్న తాసుపోన్లో లేచిపోయాడంట. చెప్ప కొట్టేసాడంట. కొట్టేసి ఏంట్రా నువ్వు క్రీస్తు అంటున్నావు, ఆ మాట మన నోట్లోంచి కూడా రాకూడదు, తక్కువ కులవాళ్ళ దేవుడు మన దేవుడు కాదు, ఇంకోసారి ఈ మాట వచ్చిందా నిన్ను చంపేస్తా అన్నాడంట. అమ్మో అనేసి భయపడిపోయాడంట. భయపడిపోయి అయినా సరే ఏదో దొంగతనంగా రాత్రి వెళ్ళిపోయి అప్పుడు చదువుకోవడం అలా చేసేవాడు. అలా చేస్తా ఉంటే ఇంకా వీళ్ళు గమనించేసి వీడికి ఏదో మత పిచ్చి పెట్టేసింది అనేసి వేసుకుంటే వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే 6 నెలలు అంట బాబు. ఇంకా ప్రతిరోజు డ్యూటీ నుండి రావడం, అబ్బాయి చేయి పట్టుకొని మత గురువులు ఉంటారంట వాళ్ళకి, వాళ్ళ దారి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళది ఏదో మాతృదేవోభవ పితృదేవోభవ, తండ్రి మాట వినాలి నువ్వు, దైవంలో దేవుడే, ఆయన మాట తర్వాతే దేవుడు, అది ఇది అని ఏదేదో వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయన్నీ చెప్పేవారంట. చెప్తే అన్నీ వినేవాడంట. అంతే, ఏం సమాధానం చెప్పేవాడు కాదు. అలా 6 నెలలు తిప్పాడంట. 6 నెలలు తిప్పితే ఈ అబ్బాయికి వింటున్నాడు కానీ యేసయ్యే నిజమైన దేవుడు, మన దేవుళ్ళు ఎవ్వరు అదేంటి చచ్చిపోయారు, మట్టిలో మట్టి కలిసిపోయారు, కానీ ఎవరు మరి తిరిగి లేవలేదు, మరి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను, నేను వచ్చేస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, ఏ దేవుడు చెప్పలేదు అనేసి నిజమైన దేవుడు యేసు ప్రభువే, ప్రేమమయుడు, అది ఇది అనేసి అలాగా ఈయనకి మనసులో బాగా ముద్రైపోయింది. 6 నెలలు అయిపోయాక వాళ్ళకి పెద్ద గురువు ఉంటాడంట, ఉమామహేశ్వర పండితుడు. ఆ పండితుడి దగ్గర తీసుకెళ్ళిపోతే ఆయన ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు చెప్పాడంట. చెప్పి వాళ్ళు ఎన్ని బోధలు చెప్పాడు. చెప్పిన తర్వాత 5 గంటలు అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి నిలబడి, శాస్త్రి గారు మీకు నమస్కారం అండి, మీరు చెప్పినవన్నీ చాలా బాగున్నాయి, మీరైనా యేసుప్రభుని నమ్ముకోకపోతే నిత్య నరకం అండి, అగ్నిగుండా వేస్తాడండి అన్నాడంట.
ఇంకంతే ఆయన లేచిపోయాడంట, తాసుపాలో లేచిపోయి, ఇది ఏమండి నారాయణ స్వామి గారు, ఈ భ్రష్టుడిని ఒక్క క్షణం ఇంట్లో ఉంచొద్దు, బయటికి వెళ్తే వీడికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు కూడా ఇవ్వరు, అప్పుడు వీడికి తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అనేసి చెప్పాడంట. చెప్తే ఇంకంతే వాళ్ళ నాన్న బరాకొచ్చేసి గుమ్మం దగ్గర నిలబెట్టేసి, నీకు కన్న తండ్రి కావాలనుకుంటే అడుగు ముందుకేసి లోనకరా, నీకు ఆ క్రీస్తే కావాలనుకుంటే అక్కడి నుండి వెళ్ళిపో అనేసి ఆ గుమ్మం దగ్గర నిలబెట్టేసాడంట. నిలబెట్టేస్తే ఏం చేయాలో చదువు అవ్వలేదు, ఏమి ఇది లేదు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. అందుకని అలాగ నిలబడిపోయి ఎక్కడికి వెళ్ళినా బైబిల్ కొనుక్కున్నాడుగా పెట్టుకున్నాడంట కూడా. అయితే అక్కడ నిలబడిపోయి ప్రార్థన చేసుకుంటున్నాడంట. యేసయ్య, మరి నేను ఎక్కడికి వెళ్ళను, మా నాన్నగారు వెళ్ళిపోమంటున్నారు, మరి నేను ఎక్కడికి వెళ్ళను అనేసి దేవుడిని అడుగుతున్నాడంట. అడిగితే అప్పుడు దేవుడు ఒక రిఫరెన్స్ కళ్ళ ముందు చూపించాడంట. ఏంటంటే అది మత్తయి 10:28 ఏముందంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడు అని ఈ వాక్యం తీసేసి గుమ్మం దగ్గర చదివేసి, అప్పుడు నాన్నగారు, మీరు నా దేహానికి అన్నం పెడతారు, వస్త్రం ఇస్తారు, అన్నీ చేస్తారు, నా ఆత్మను మటుకు మీరు రక్షించలేరు. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, ఏంటి, నా ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడమని. మరి నేను ఆయనకి భయపడాలి కదంట. నువ్వు మాకెందుకు బోధలు చేస్తావో, నువ్వు ఎవరికి భయపడతావు, మాకెందుకు, పోరా ఈవేళ చచ్చాడు అనుకుంటాం, పో అనేసి మళ్ళీ వచ్చి కొట్టేశాడంట. కొట్టేస్తే ఈ అబ్బాయికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా అలాగే నిలబడిపోయి, ఏమో వాళ్ళ నాన్నకి జాలి కలిగి రమ్మంటాడు లోనికి అనేసి అలాగే నిలబడిపోయాడంట. 1 గంట నిలబడిపోతే అప్పుడు మళ్ళీ దేవుడు ఒక రిఫరెన్స్ చూపించాడంట. ఏంటంటే మార్కు 10, అది కూడా మార్కు 10:29 యేసు ఇట్లా, నేను నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమునందు నిత్య జీవమును పొందుదురని మీతో నిత్యముగా చెప్పుచున్నా. ఇది కూడా రిఫరెన్స్ కనబడితే ఇంకా తీసేసి గుమ్మం దగ్గర ఇది చదివేశాడంట. నాన్నగారు, మరి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు నాతో అంటే, ఒరే ఇంకా మాకెందుకు బోధలు చేస్తావు, నీకు ఏది నచ్చిందో పో, ఈవేళ చచ్చాడు అనుకుంటాం, నిన్ను మర్చిపోతాం, మేము వెళ్ళిపో అనేసి మళ్ళీ ఇది చదవగానే గుమ్మం దగ్గరికి వచ్చి బాగా కొట్టేసి చేయి పట్టుకొని బరబర లాక్కొని గేట్ దాకా లాక్కొని వెళ్ళిపోయి గేట్ అవతల విసిరేసి గేట్ వేసాడంట. గేట్ వేసి వస్తే అప్పుడు ఈయన ఇంకా తిన్నగా మార్టిన్ గారు, అప్పుడు సేవకుడు వాక్యం చెప్పిన ఆయన ఎవరైతే కాన్వకేషన్ పంపించాడో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఇంకా ఆ సేవకుడు, బాబు నువ్వేం కంగారు పడద్దు, బాధపడద్దు, తల్లిదండ్రులు కదా, మరి వాళ్ళకి బాధ ఉంటుంది, కనీ పెంచి ఎంత పెద్ద చేశారు కదా, 1 రోజు ఉంటుంది, 2 రోజుల తర్వాత ఎత్తుక్కుంటా వాళ్ళే వస్తారు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, మందిరంలో ఉండని ఉంచేస్తారు. ప్రార్థన చేస్తే అలా ఉంచేస్తే 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వారం అయిపోయిందంటే ఎవరు రావట్లే. ఇంకా 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది, ఇంకెవరు రావట్లేదు. అప్పుడు ఇంకా ఈ మందిరంలో పెద్దలు ఉంటారు కదా, వీళ్ళంతా ఆ అబ్బాయి 2nd ఇయర్ చదువుతున్నాడు, ఇంటరు, అనవసరంగా ఇయర్ వేస్ట్ అయిపోద్ది, మనమే ఫీజు కట్టి ఈ 3 నెలలు, 3 నెలలు ఉందండి పరీక్షకి, మనం కట్టేద్దాం, ఏ మందిరం నుండి కాలేజ్కి వెళ్తాడు, లేకపోతే అక్కడ బ్యాచిలర్స్ ఉంటారు కదా అక్కడ పెట్టేద్దాం అనేసి పెద్దలందరూ డిసైడ్ చేసి అక్కడ పెట్టారండి. పెడితే ఇంకా అలాగే
బాబు నువ్వు కాలేజ్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ మందిరానికి వచ్చేస్తుండు అని అలా చెప్పు. అలా 3 నెలలు అయిపోయింది. అయిపోయిన తర్వాత పరీక్షలు అయిపోయిన తర్వాత ఈ మార్టిన్ గారికి ఏం చేయాలో తెలియక బాక్సింగ్ గారికి తెలియపరిచాడు. ఇలా ఉందండి పరిస్థితి, ఈ అబ్బాయిని తల్లిదండ్రులు ఎవరు వచ్చి తీసుకెళ్తలేదు, ఇలా మందిరంలో వచ్చున్నాడు, మరి చదువేమో ఇలా ఉంది అది అని చెప్తే, అయితే నా దగ్గర పంపించేసే అన్నారంట బాక్సింగ్ గారు. అప్పుడు ఈయన బాక్సింగ్ గారి దగ్గర పంపిస్తే ఇంకా అక్కడే సేవ చేసుకుంటూ, సేవ అంటే అక్కడంతా ఆవరణ అంతా తొడవాలంట, కడగాలంట, బట్టలు ఉతకాలంట, దొడ్లు అన్నీ ఎన్నో కష్టాలంట చాలా. అయితే ఈ వాక్యం గుర్తొచ్చేదంట, ఈ మార్కు 10:29 ఇహమందు హింసలతో పాటు 100 దేవుడు మిగిస్తాడని చెప్పాడు కదా. అది గుర్తొచ్చి ప్రభు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు నాకు అనేసి అలాగే చేస్తా ఉంటే అలా సంవత్సరం గడిచిపోయిందంట. సాక్ష్యాలు చెప్తారుగా, యవనస్తులు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఈ అబ్బాయి సాక్షిని కొంతమంది పెద్దలు, పాపం ఈ అబ్బాయి చక్కగా చదువు బైపీసీ తీసుకున్నాడు, వాళ్ళ నాన్న ఏదో డాక్టర్ చదివించాలని ఇలా అయిపోయింది, మరి ఈ అబ్బాయికి ఏమన్నా ఉద్యోగం అది ఉంటే బాగుంటుందేమో, ఇలా రైల్వేలో ఆఫీస్ క్లర్క్గా పోస్టులు పడినాయంట. అయితే అప్పుడు దానికి అప్లై చేస్తే విజయవాడ వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యారంట. ఆ రోజుల్లో ఉదయం పాస్ అయిపోతే మధ్యాహ్నం ఇంటర్వ్యూ అయిపోయింది, సాయంకాలం అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసేవారంట. తక్కువ అంట చదువుకున్న వాళ్ళు. అందుకని ఈయనకి బాగా చాలా తెలివి గల ఆయన. ఇంకా మధ్యాహ్నం 3 గంటల నుండి ఇంటర్వ్యూ. డిఆర్ఎంఎస్ పక్కనే ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూట్లో ఒక రూమ్లో 4 కమిటీ మెంబర్స్ కూర్చుంటారంట. ఒక హిందూ, ఒక ముస్లిము, ఒక క్రిస్టియను, ఇంకా అదర్ కాస్ట్ 4 ఆఫీసర్స్ వాళ్ళు కూర్చొని వీళ్ళకి చెక్ చేస్తారంట అన్నీ. ఇంకా పేరు పిలిచిన తర్వాత అదే ఒక్కొక్క పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి, ఈయన టైం వచ్చేసరికి ఉకులాభరణం రంగరామానుజం అని పిలవగానే వచ్చి విష్ చేస్తే కూర్చో ప్లేస్ చూపిస్తే కూర్చొని థ్యాంక్స్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అందులో ఒక క్రిస్టియన్ ఆయన ఉన్నాడంట ఆఫీసర్లో. ఆయనకి కొంచెం డౌట్ వచ్చిందంట, ఏంటి నీ పేరు వకులాభరణం రంగరామానుజం, సన్నాపు నారాయణ స్వామి, వైష్ణవులు, మరి నువ్వేంటి కేర్ ఆఫ్ అడ్రస్ హెబ్రోను బాక్సింగ్ గారిది ఇచ్చావు అని అడిగారంట. అడిగితే అప్పుడు నేను పలానా తారీఖున యేసు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, పలానా తారీఖున నా తండ్రి నన్ను ఇంటి నుండి బహిష్కరించారు, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ప్రస్తుతం హెబ్రోన్లో ఉన్నాను, నా తండ్రిగా ప్రస్తుతం బాక్సింగ్ గారే అనేసి అలా చెప్పేసరికి ఎంత చిన్నవాడికి ఎంత భక్తి వచ్చేసిందా అని ఆయనకి డౌట్ వచ్చేసి, సర్లే 10 కమాండ్మెంట్స్ ఎక్కడున్నాయో నీకు తెలుసా, 10 ఆజ్ఞలు ఎక్కడున్నాయో నీకు తెలుసా అని అడిగారంట. అడిగితే తెలుసండి, నిర్గమ 20లో ఉన్నారని చెప్పేసారు. చెప్తే ఇంకా చెప్పు అయితే నీకు తెలుసో లేదు అనేసి అంటే 1 2 3 4 చెప్పేసరికి ఓహో కొంచెం తెలుసు అని ఆ పాప అన్నారంట. ఆ తర్వాత జీసస్ క్రైస్ట్ ఎక్కడ పుట్టాడో నీకు తెలుసా అని అడిగారు. బెత్లెహేంలో పుట్టారంటే, లేదు నువ్వు రాంగ్ చెప్తున్నావు, ఆయన నజరేతులో పుట్టాడు అన్నాడు. కాదండి ఆయన బెత్లెహేంలో పుట్టారు, నజరేతులో పెరిగారు అన్నాడు. అంతే, ఆయనకి ఇంటర్వ్యూ ఇంక వేరే క్వశ్చనే అడగలేదంట. సెలెక్ట్ చేశారు, పలానా తారీఖున వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్ ఇచ్చేసారు. 1 మంత్ అయిపోయిన తర్వాత శాలరీ వస్తే దేవుని భాగం తీసేసి కనవాది పట్టుకొని వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాశారంట. నాన్నగారు నాకు పలానా చోట రైల్వేలో క్లార్క్గా వచ్చింది, జాబ్ వచ్చింది, మరి నేను పలానా అడ్రస్లో ఉన్నాను, నన్ను చూడాలనుకుంటే ఇక్కడికి రండి, ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేకపోతే నన్ను ఇంటికి రమ్మంటే నేను వస్తాను అని రాశాను. నో రిప్లై. మళ్ళీ 2 నెలలు అలాగే రాశాను, నో రిప్లై.
3వ నెలలో 4వ నెలలో 5వ నెలలో 6 అలాగా సంవత్సరం రోజులు రాశాడండి. రాసి ఏమి జవాబు లేదు, ఎవరు రావట్లే, వాళ్ళ బంధువులు కానీ ఎవరు. ఇక అప్పుడు మళ్ళీ భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, బ్రదరు నన్ను పూర్తిగా వదిలేశారు, తల్లిదండ్రులు పూర్తిగా వదిలేశారు, నా గురించి అస్సలే వాళ్ళకి పట్టించుకోవట్లేదు, ఇంకా దేవుడిగే నా గురించి పట్టించుకోవాలి, మీరు ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కోండి అని చెప్పేసి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసి అన్ని సంఘాలకి తెలియపరిచారంట. ఇలాగ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలాగ ప్రభువుని నమ్ముకుంటే ఇంటి నుండి బహిష్కరించారు, మరి ఆ అబ్బాయికి వివాహం చేయాలనుకుంటున్నాను నేను, మరి ఎవరన్నా భక్తి విశ్వాసంలో నమ్మకమైన అమ్మాయి ఉంటే నేను పెళ్లి చేస్తాను అనేసి తెలియపరిచారు. తెలియపరిస్తే మేము చిన్నప్పటి నుండి భక్సింగ్ గారి ఫెలోషిప్కి వెళ్తాము. అక్కడ మార్టిన్ గారు నేనంటే చాలా ఇష్టం, అంటే చాలా నెమ్మదిగా ఉంటుంది, మంచి పిల్ల, దేవుని యందు భయభక్తులు అది ఇది అనేసి చాలా నా పేరు ఇచ్చారు. మా అమ్మ మా నాన్న ఇవ్వలే. ఆయన ఇచ్చేసరికి ఆయన ప్రార్థనలో పెట్టేసి ఇంకా భక్సింగ్ గారు పెళ్లి డేట్ కూడా 7/5 తారీఖు పెట్టేసి నేను 7/5కి వస్తున్నాను, మ్యారేజ్ చేస్తాను, మీరన్నీ అరేంజ్ చేసుకోండి అనేసి మార్టిన్ గారికి తెలియపరిచారు. అప్పుడు మార్టిన్ గారు వచ్చి మా అమ్మని మా నాన్నని పిలిచి, మా నాన్నగారి పేరు శామ్యూల్, మా అమ్మ పేరు కమలమ్మ, ఏమండి మరి మెర్సీ, నా పేరు మెర్సీ, దేవుని చిత్తమని భక్సింగ్ గారు చెప్పి ఇలాగా మ్యారేజ్ చేయడానికి వస్తానంటున్నారు. అన్ని సంఘాల నుంచి అనేక మంది అమ్మాయిల పేర్లు పంపించారు. అందరూ పంపితే అన్ని ప్రార్థన చేస్తే నా పేరు వచ్చిందంట. భక్సింగ్ గారికి మీ పేరు బయలుపరిచారు అని దేవుని చిత్తం అని తెలిసిందంట ఆయనకి. అప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు ఇదేం పెళ్ళి, మేము అసలే ఆ పిల్లకి ఇప్పుడు పెళ్లి చేసే వయసు ఏం కాదు అనేసి కొంచెం వెనక అమ్మో ఏంటి ఇది అనేసి అంత ముందు ఇష్టపడలేదండి. ఇష్టపడపోయేసరికి అప్పుడు మార్టిన్ గారు కూర్చోబెట్టి, అంత దైవ సేవకుడు ఆయన దేవుని చిత్తం కనుక్కొని చెప్తుంటే మనం అలాగా వెనకంజ వేయకూడదు, అది దేవుని చిత్తం అంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి అంతే అనేసి చెప్తే అప్పుడు సర్లేండి అనేసి అమ్మ నాన్న సర్లేని ఒప్పుకున్నాను. పెళ్లి కార్డులన్నీ ప్రింట్ చేసేసి అందరికీ, మా చుట్టాలకి, మన మందిరం వాళ్ళకి అందరికి ఇచ్చేగా మళ్ళీ మా మామగారికి, మా ఆడబడుచు వాళ్ళకి కూడా పంపేశారు. పంపేస్తే అప్పుడు వచ్చింది మా మామగారి కోపం, ఎంత కోపం వచ్చి ఇంకంతే ఈ పెళ్లి కార్డు మొత్తం బ్లాక్ ఇంకుతో ఇంటులు పెట్టేసి వెనక తిప్పేసి ఒక పేపర్ ఖాళీ దాని మీద రామానుజంకి అక్క చెల్లెళ్ళు లేరా, అన్నదమ్ములు లేరా, తల్లిదండ్రులు లేరా, ఎవరు లేరని మీరు పెళ్లి చేస్తున్నారు, మేము వస్తున్నాం, మా నాన్న నిన్ను నీ కూతుర్ని గోదావరిలో దింపేస్తాం అనేసి రాసేసి కాగితం మళ్ళీ అన్ని కార్డులు పంపేశారు వెనక్కి. మా ఆడపడుచులు, మా మామగారు అందరూ పంపిస్తారు. అప్పుడు మా నాన్న వాళ్ళకి భయం వచ్చింది, అమ్మో ఇదేంటి మనమేమో దేవుడి సేవకుడి మాట వినాలని మనం ముందుకు వస్తే ఈ చేస్తున్నాడనేసి భయపడిపోతే ఆవిడ మార్టిన్ గారు ఏం భయపడద్దు, దేవుడు చూసుకుంటాడు, ఇదంతా దేవుని పని కనుక దేవుడే చూసుకుంటాడు. మా నాన్నగారు కూడా రైల్వే జాబ్ కనుక రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా క్వార్టర్స్ దగ్గర నుండి మందిరానికి 3 కిలోమీటర్ల దూరం. అయితే ఈ అమ్మాయిని ఎలా తీసుకెళ్తారు, అదేంటి మందిరానికి ఎలా తీసుకెళ్తారు, ఈ తీసుకెళ్ళకుండా అడ్డగించాలని ఆ రోజుల్లోనే RSS వాళ్ళు ఉన్నారంట, వాళ్ళు పెట్టాడు. పెడితే అది మా నాన్నగారి వాళ్ళకి ఎవరో చెప్పారు, ఇలా చేస్తున్నాడంటే అయినా మీరు జాగ్రత్త అండి నాన్నగారితో చెప్తే, అప్పుడు నాన్నగారు ఈ పెద్దలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా ఇన్ని గంటలకి పలానా మందిరంలో మేము వివాహం చేయాలనుకుంటున్నాము, మరి ఏ ఆటంకం రాకుండా మీరు చూడండి అని ఒక అప్లికేషన్ ఇచ్చేసి వచ్చేసారు.
వచ్చేసిన తర్వాత బాబు అప్పుడు మా మామగారు ఏం చేశాడు, పేపర్లో న్యూస్ పేపర్ రాజమండ్రి సమాచారం దాంట్లో వేసేసాడు. ఏమనంటే నా ద్వితీయ కుమారుడు వి రంగరామానుజం పూర్తిగా 20 సంవత్సరం నిండని వాడు మరి ఇలా క్రిస్టియన్స్ వాళ్ళ మతంలోకి మార్చి ఇలాగా వివాహం చేస్తున్నారు, ఇది నాకు కానీ నా బంధువులకు కానీ ఇష్టం లేదు, సమ్మతి లేదు, ఇలాగ నేను దీన్ని సహించజాలనని పేపర్లు వేసాను. పేపర్లు వేసేస్తే మరి అందరు చదివేస్తారుగా, అందరు సమ్ము ఇదేంటనేసి మళ్ళీ పెద్దలు సేవకుడు వీళ్ళందరూ మాట్లాడుకొని అమ్మో దీనికి రిప్లై రావాలి, దేవుని నామానికి దేవుని సంఘానికి ఎంతో భయంకరంగా రాసేసాడు అనేసి మళ్ళీ ఆయనేమో ప్రకటన అని ప్రకటించాడు. వీళ్ళు ఏం చేశారంటే గమనిక అనేసి మరుసటి రోజు పేపర్లో మళ్ళీ ఈ రామానుజం గారితో వేయించారు. ఏంటంటే నా గురించి పలానా తారీఖున ప్రకటించారు, సత్యం కాదు, పలానా తారీఖున నేను యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, పలానా తారీఖున నన్ను నా తండ్రి ఇంటి నుండి బహిష్కరించాడు, మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయనకి నాకు ఎటువంటి సంబంధం లేదు, మరి మీరు క్రీస్తుని కానీ క్రీస్తు సంఘాన్ని కానీ నిందించొద్దు, ఇదంతా దేవుని చిత్త ప్రకారంగా భక్తి విశ్వాసములను నమ్మకమైన అమ్మాయిని పరిశుద్ధ వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాను అనేసి మళ్ళీ ఈయనతో పేపర్లు వేయించారు. వేసేసారు. వేసేసిన తర్వాత భక్సింగ్ గారు ఈలోపు పెళ్ళి తారీఖు 7వ తారీఖు రెడీగా ఆయన ఇంకా 4 పెద్దలు తీసుకొని వచ్చేసి మందిరంలో రెడీగా ఉన్నారు. ఉండి ఈ లోపల ఈ పేపర్లు ఇవన్నీ చదివిన వాళ్ళు మన మందిర సంఘస్థులు అన్ని మందిరాల్లో ఎక్కడెక్కడోళ్ళు మేము పిలిచిన వాళ్ళు ఎవరు తెలియని వాళ్ళు అందరూ వచ్చేసారు. అమ్మో ఏంటో ఒక అబ్బాయి ఇలాగా ప్రభువుని నమ్ముకున్నాడంట, ఇలాగా వివాహం చేస్తుంటే తండ్రి ఇలాగ వేసాడు, అసలు ఆ వివాహం ఎలా జరుగుద్దో ఏమవుతుందో అని అందరూ వచ్చేసారు మా ఇంటికి. వచ్చేస్తే ఎంత జనం అంటే ఇంకా చెప్పలేం. వచ్చేసి ఒక్కొక్కరు 4 వరుస పెట్టి ఒక్కొక్క వరుసలో 4 చెప్పిన ఫర్లాంగ్ దూరం అంత జనం ఉండి అక్కడ నన్ను కారులో కూర్చోబెట్టి అక్కడ నుండి మళ్ళీ ఒక ఫర్లాంగ్ 4 ఉండి అలాగ నన్ను మందిరానికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ రెడీగా భక్సింగ్ గారు ఉన్నారు. అనుకున్న టైంకి మ్యారేజ్ చేశారు. అలా జరిగింది మా వివాహం జరిగిన తర్వాత కూడా మా మామగారు చాలా అంటే మా ఇంటికి రాలేదు, మా వాళ్ళ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు ఎవ్వరు రాలేదు. నాకు మొదటి బాబు పుట్టినప్పుడు మా నాన్నగారు కబురు పెట్టారు, మరి మీకు వంశోద్ధారకుడు పుట్టాడు రండి అని. అంటే అడవిలో వెన్నెలు కాస్తే ఎవరికి సంతోషం, మాకేమన్నా సంతోషమా, మేమెందుకు వస్తామని ఎవరు రాలే. అలాగా 2వ అబ్బాయి పుట్టినప్పుడు కూడా రాలే. తర్వాత 3వ అమ్మాయి పుట్టినప్పుడు మా మామగారు రిటైర్ అయిపోయి ఆ పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళిపోయాడు, అక్కడే చనిపోయాడు. మా ఇంటికి రాలే. చనిపోయాడు. చనిపోతే అప్పుడు కబురు పెట్టారు. పడితే మా ఆయన గారు వెళ్ళేటప్పటికే అప్పుడే కాల్ చేశారంట, అదే చితి అంటించేసారంట. చూసుకోలేదంట, మొహం కూడా చూసుకోలేదు. అలాగా మా మామగారు దేవుని నమ్ముకోలేదు, రాలేదు. నా భర్త గారు అయ్యో మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు నశించిపోతున్నారు, వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారు అది ఇదని తర్వాత వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి అన్నీ చేసి మీరు దేవుని నమ్ముకోండి అది ఇదంటే చీపోరా నువ్వేదో దిగావు, అందులో మమ్మల్ని కూడా దింపడానికి వచ్చావా అనేసి తిట్టి పంపించేసేవారు. మళ్ళీ మాకు 5 పిల్లలు పుట్టారండి, 3 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు. అయితే పిల్లలు పెద్దోళ్ళు వీళ్ళు చదువుకొని వీళ్ళకి కొంచెం ఉద్యోగాలు వస్తున్నాయని తెలుసుకోగానే మా ఆడపడుచులు మా అమ్మాయిని చేసుకోరా అని వచ్చారు. వస్తే అప్పుడు మా ఆయన గారు ఇదిగో
రైలు పట్టాలు రెండు తిన్నగా ఉంటే రైలు తిన్నగా వెళ్తుంది. వాటి అటు ఇటు ఇటు ఉంటే వెళ్దు కదా. మీరేమో తెల్లారులేసి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి అన్నీ చేస్తారు. మా వాళ్ళేమో మందిరానికి వెళ్ళి దేవుని ఇది చేస్తారు. మరి ఈ రెండు ఒకలాగా ఉన్నప్పుడు ఎలాగెళ్తుంది? ట్రైన్ వెళ్దు కదా. అందుకని మీరు కూడా యేసుప్రభు నమ్ముకోండి, అప్పుడు చేస్తాను నేను సంతోషంగా అనేసి వాళ్ళని ఒప్పుకోలే. అలాగా చేశారు. కానీ దేవుడు మా జీవితాల్లో ఈ ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఈ మార్కు 10:29 వచ్చిన అక్షరాలు నెరవేర్చాడు. ఆయన్ని కట్టుగుడ్డలతోటి బయటికి పంపిస్తారు ఆయన వాళ్ళ నాన్నగారు. మరి నాకు మా తల్లిదండ్రులే ఈ 5 పురుళ్ళు పోసి నా పిల్లల్ని చూసి నన్ను చూసి విజయవాడలో అప్పుడు ఆయనకి 150 రూపాయలు జీతం వచ్చేది. ఆ విజయవాడలో అద్దెకుండి మరి ఇవన్నీ సరిపోయేది కాదు. అప్పుడు నేను అన్నాను, నాన్న నేను కూడా చదువుకుంటాను, మరి ఆయన ఒక్కడితోటే జరగట్లేదు. మళ్ళీ అది కాకుండా నాకు పెళ్లి చేసేసరికి మేము ముగ్గురమే, ఒక తమ్ముడు ఒక చెల్లెలు నాకు. మరి అప్పుడు మా అమ్మ కూడా చిన్నదే, 30 ఏళ్ళు. మరి నాకు 5 పిల్లలు పుట్టి నా పెళ్ళి అయిన తర్వాత 4 పెట్టేశారు. ఇంకా అప్పుడు నేను అన్నాను, నాన్న మరి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళని కూడా మీరు నాకులాగే చూసుకోవాలి కదా, మరి నేను చదువుకుంటానంటే అప్పుడు చదువుకో అమ్మా, నువ్వు ఎంత చదువుకుంటే అంత చదివిస్తానన్నారు. అప్పుడు ఇంటికి రిటైర్ అయిపోయిన టీచర్లు రైల్వే స్కూల్ వాళ్ళ ఇంటికి రప్పించి ట్యూషన్ పెట్టించి మెట్రికులేషన్ కట్టించిన తర్వాత పాస్ అయ్యాను. నేను ఎలాగంటే రాజమండ్రిలో మిషనరీ స్కూల్లో చదివానండి. అది మిస్సెస్ గ్లాడ్స్ అని ఒక మిషనరీ స్కూల్ అనమాట. ఆ స్కూల్లో కూడా చాలా క్రమశిక్షణ, భయభక్తులు, చాలా మాకు ఫస్ట్ అవరే బైబిల్, తర్వాతే సబ్జెక్ట్స్. అలాంటి స్కూల్లో చదివిన గురించి కొంచెం ఉంది ఫౌండేషన్ కొంచెం ఉండబట్టి నేనండి 7 years అంటే కష్టపడ్డాను. ఎట్లా అంటే ఇప్పుడు ఈ ఉద్యోగం అయితే ఏమి రాదు, అందుకని అప్పుడు లేడీ హెల్త్ విజిటర్ ట్రైనింగ్ అని ఒకటి పేపర్లో పడితే మా నాన్నగారు అది తీసుకొచ్చి, అమ్మ ఈ ట్రైనింగ్ చదువుకుంటావా, అదేంటి KGHలో విశాఖపట్నంలోనంట 2.5 సంవత్సరాలంట, మరి చదువుకుంటావా అన్నారు. చదువుతున్నానా, ఏదన్నా చదువుతాను, నాకు ఉద్యోగం కావాలంతే అంటే అప్పుడు మా నాన్నగారు వాళ్ళు తీసుకెళ్ళి మా హస్బెండ్ ఇద్దరు తీసుకెళ్ళి అక్కడ 100 మంది పరీక్ష రాస్తే 30 మంది పాస్ అయ్యారండి. అందులో నా పేరుంది. పేరుంటే ఇంకా అప్పుడు మా చిన్న పాప సంవత్సరం పిల్లండి. అంత చిన్న పిల్లని వదిలేసి ఎలాగెళ్తాం? ఇంత చిన్న పిల్లలందరిని వదిలేసి మళ్ళీ 2.5 సంవత్సరాలు అక్కడే హాస్టల్లోనే ఉండాలి. అయినా సరే కష్టమైనా బాధైనా పడాలి అనేసి వెళ్ళిపోయానండి. అక్కడ సెలెక్ట్ చేశారు, 30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నా పేరు ఉంది. జాయిన్ చేశారు. వచ్చేసి ఒక్కొక్క రూమ్లో 5 అమ్మాయిలు ఉండేవారు అనమాట. అయితే వాళ్ళందరూ ఎవరు PUC, BSc, MSc చదివిన వాళ్ళు వచ్చారు. నేను ఒక్కదానే మెట్రికులేటు. వాళ్ళందరూ చక్కగా నిద్రపోయేవారు. నేను కూర్చొని ఒకటే ఏడుపు, చదువు అర్థం కాక. నాదేమో ఆర్ట్స్ గ్రూపు, అదేమో సైన్సు, ఏమీ అర్థమయ్యేది కాదు. ఎనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ ఎన్నెన్నో ఉండి 10 సబ్జెక్టులు అండి. ఇంకా అప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, యేసయ్యా నువ్వు సొలొమోను మహారాజుకి జ్ఞానం ఇచ్చావంట కదా, అలా నాకు కూడా జ్ఞానం ఇయ్యి, నా తెలివి లేదు, జ్ఞానం లేదు. మరి నేను ఇది ఎలాగా వచ్చాను, ఏదో జాయిన్ అయ్యా నీ చిత్తం అనుకొని, మరి నన్ను ఏం చేస్తావో నీ చిత్తం అనేసి ప్రార్థన చేసుకోవడం. వాళ్ళందరూ నిద్రపోతుంటే నేను కూర్చొని పిల్లలు గుర్తొచ్చేసి ఏడ్చుకుంటా అలా తెల్లారేదండి. అలా మళ్ళీ ఆ ట్రైనింగ్ ఎలాగా
6 నెలలు అయిపోయిన తర్వాత పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టిన తర్వాత అందులో పాస్ అయితేనే అందులో కంటిన్యూ చేస్తారు, లేకపోతే ఇంటికి పంపేస్తారు. అమ్మో అది ఇంకెంత షేము. ఇంక బాబు అది భరించలేము, దేవా నేను ఈ సిగ్గు భరించలేను, నాకు తెలివి అనేసి ఇలాగ ప్రార్థన చేసుకుని అలాగ మొత్తానికి వాళ్ళందరూ నిద్రపోతుంటే నేను పట్టుకొని కంటత పెట్టేదాన్ని, అన్నీ కంటత పెడతాను. మొత్తానికి 6 నెలలు అయిపోయిందండి. దేవుడు నా ప్రార్థన ఆలకించేసి పాస్ చేశాడు. పాస్ అయిపోయిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరాలు 72లో వెళ్ళా. 1972లో ట్రైనింగ్కి వెళ్ళా జూన్లో. 74 జూన్కి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే అప్పుడు ఇంటికి వచ్చేసి కంప్లీట్ అయిపోతే అమ్మో మళ్ళీ భయం ఏంటంటే ఇదేంటంటే లేడీ హెల్త్ ట్రైనింగ్ ఏంటంటే లేడీ డాక్టర్ ఏమో క్యూరేటివ్ మెడిసిన్ అండి, ఈ లేడీ హెల్త్ ప్రివెంటివ్ మెడిసిన్. అంత మెడిసిన్ ఎనాటమీ, ఫిజియాలజీ, సైకాలజీ, ఎన్విరాన్మెంట్, శానిటేషను అన్నీ ఉంటాయి. కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవన్నీ అనమాట. ఈవిడి జబ్బు రాకముందు మీరు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని అడ్వైజ్ ఇవ్వడం. మేము ఇలాగే లేడీ డాక్టర్ అటు కూర్చుంటుంది, ఇటు నేను కూర్చుంటాను, మధ్యలో టేబుల్ ఉంటుంది, ఆవిడ వచ్చిన వాళ్ళకి మందులు ఇస్తుంది, నేనేమో వచ్చిన వాళ్ళకి అడ్వైజులు ఇస్తా. ఇదనమాట. రైల్వే మంచి బాగుంది, జీతం రైల్వేలో పడిందండి, వాళ్ళు ఆఫర్ చేశారు ఆ పోస్టు. మరి దాంట్లో కూడా నేను సెలెక్ట్ అయ్యా. దేవుడు చేశాడు, నా గొప్పతనం కాదండి, అంత దేవుని మహిమార్థం నేను చెప్తున్నాను. నా తెలివి నా జ్ఞానం కాదు, అంత దేవుడు మరి నా భర్తకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి, మళ్ళీ మమ్మల్ని ఒక స్థితిలో పెట్టాలి ఆయన ఉద్దేశం. నా భర్త గారు చాలా మంచి వ్యక్తి అండి. మరి నన్ను నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఎంత ప్రేమగా, ఎంత అభిమానంగా, ఎంత ఇదిగా పెంచారో అసలే అంటే మీకు అనకూడదు. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారో తెలియదు నాకు. అలాంటి వయసులో ఆయన పెళ్లి చేసుకొని నన్ను అలాగా అంత సంసారికంగా అన్నీ నడిపించి ఇంతమంది పిల్లలు పుట్టి అన్నీ చేసిన మా నాన్నోళ్ళు ఎరా మెర్సీ ఒరే మెర్సీ అనేవారు. అలాగే ఆయన కూడా ఒరే మెర్సీ ఎరే మెర్సీ అనే, కానీ ఏమే వసే అసే అని అస్సలు అనేవారు కాదు. ఎప్పుడు ఒక చిన్న దెబ్బ ఇలా కొట్టడం కానీ లేకపోతే తిట్టడం కానీ ఏమీ చేయలేదండి. ఎంత మంచి వ్యక్తి అంటే ఈ రోజుల్లో మగవాళ్ళని చూస్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేసేస్తుంది. అలాంటి వ్యక్తిని దేవుడు నాకు ఇచ్చాడండి. దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తాను. హార్ట్ అటాక్ వచ్చిందండి. ఏంటంటే ఇందులో వేసుకున్న నెయ్యి ఇలాగ పిండితే కారిపోయేటట్టు వేసేసుకునేవారండి. బాగా అయిపోయి బ్లాక్ అయిపోయినాయి. 10 ఏళ్ళు బతుకుతారు అన్నారండి. 9 సంవత్సరాలు బతికారు. ఇక్కడే ఈ మంచం మీదే ఇక్కడే చనిపోయారు. చనిపోవడం కూడా ఎంత మిరకల్ అంటేనండి, వేళ మా చిన్న పాప హైదరాబాదు అక్కడ మెట్టిపల్లిలో పనిచేస్తుంది. ఆమె వచ్చింది. ఆమెకి రొయ్యలు చింత చిగురు అంటే ఇష్టం. వెళ్ళి బజార్కి వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి వంట చేసి అవన్నీ తీసుకొస్తే నేను వంట చేశాను. అందరూ కూర్చొని ఆయన నైట్లో రొట్టెలే తినేవారు. లేదండి ఈవేళ మాతో పాటు ఎంత అన్నం తినేయండి అనేసి అలాగా ఏదో చెప్పేసాం. మేము అందరు కూర్చొని భోజనం చేసాం. ఎంతో సంతోషంగా బయట మాట్లాడుకున్నా. కరెంటు పోయింది ఆ వేళ 12 తర్వాత కరెంట్ వచ్చింది. అప్పుడు ఆయన వచ్చి మంచం మీద పడుకున్నారు. ఇటు తల పెట్టుకొని ఇలా పడుకున్నారు. నేను మా పాప అంతా అక్కడ పడుకున్నాం. ఇంకా తెల్లారి నేను డ్యూటీకి వెళ్ళాలి. వంట చేసేసి బెడ్ కాఫీ తాగడం అలవాటు. తీసుకొచ్చి ఇలా పడుకోండి, ఇక్కడ ఏమండి లేకండి కాఫీ తాగండి, మరి టైం అయిపోయింది బండి వచ్చేస్తుంది కదా అది ఇదంటే ఏం మాట్లాడలేకపోతే ఈ చెయ్యిని ఇలా అనేసరికి ఇలా పడిపోయింది. అమ్మో అనేసి ఇంకా ఇలాగనేసరికి మొహం కూడా బిగుసిపోయింది. అలాగా అసలే ఒక్క మాట నాకు బాగాలేదని కానీ నాకు నొప్పి వస్తుందని కానీ ఏం మాట్లాడలేదు. అలా చనిపోయారండి. మరుసటి రోజు పేపర్లు క్యాలెండర్ వాక్యం ఏంటి తెలుసండి, యెషయా 54 నీతిమంతులు పడక మీద పరుండి వారు విశ్రమించుతున్నారు అని వచ్చేసి 58కి రిటైర్మెంట్. 5 ఏళ్ళు ఉన్నారు. 63కి చనిపోయారు.
ఆరు 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 భక్సింగ్ గారు పుట్టినరోజు, అంటే ఇయర్ కాదు, 6/6 ఈయన చనిపోయిన రోజు మా ఆయన గారు. మళ్ళీ 6వ తారీఖు 6వ నెల 6వ నెల. మళ్ళీ భక్సింగ్ గారు చనిపోయిన డేటు 17/9, నా అపాయింట్మెంట్ 17/9. అలాగా మాకు కలుస్తాయి. మరి మనం చివరి దినాల్లో ఉన్నాము. మనం దేవుడు ఎప్పుడు వస్తాడో, కన్ను రెప్పపాటులో వస్తానని సెలవు ఇచ్చాడు. ఎప్పుడు వస్తాడో మరి ఆ వచ్చినప్పుడు మనం ఎత్తే గుంపులో ఉండాలి కనుక ఆయనతో పాటు వెళ్తేనే మనం పరలోక రాజ్యంలో ఉంటాం. విడవబడితే మహాశ్రమలు కనుక అటువంటి శ్రమల నుండి తప్పించుకోవాలంటే యేసయ్య మనకు పరలోక రాజ్యాన్ని సిద్ధపాటు చేశారు కనుక మరి సమయం సమాప్తం అయిపోయింది. ఎలాగంటే యెహోవా దేవుడు సృష్టిని 6 దినాల్లో చేశాడు. అంటే సృష్టిని 5 చేసి 6వ దినాన్న నరుణ్ణి చేసి 7వ దినాన్న విశ్రమించాడు. అట్లాగే క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు గతించిపోయింది. 1 సంవత్సరం ఈజ్ఈక్వల్ టు 1000 సంవత్సరాలు. అలాగే 4000 అయిపోయింది. యేసు ప్రభు పుట్టి 2000 అయిపోయింది. అప్పుడు 6000 పూర్తి అయిపోయి 7,000లో ప్రవేశించేసాం మనం. అందుకని ఎప్పుడు వస్తాడో, ఏ క్షణంలో వస్తాడో మనకు తెలియదు కనుక మనం సిద్ధపడి ఆయన రాజ్యంలో ఉండడానికి మనం ఎంతో ప్రయత్నించాలి. ఈ లోకం శాశ్వతం కాదు, ఇదంతా వ్యర్థం. మనకు కూడా ఏది రాదు. మన డబ్బు రాదు, మన చదువు రాదు, మన ఇల్లు రాదు, ఆకలి రాదు, ఏమీ రాదు. మనకు కూడా వచ్చేది మన క్రియలు మన వెంట వస్తాయి. అనుకొని యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి మరి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మీరందరూ సిద్ధపడాలని, మరి ఈ సాక్ష్యం వ్యర్థం కాకుండా ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షణ పొందాలని, హిందువుడయ్యుండి కూడా ఆయన వచ్చి దేవుని కొరకు నిలబడి ప్రతి శ్రమను కష్టాన్ని అనుభవించి మరి దేవుని కొరకు ఏ విధంగా నిలబడ్డారో ఆ విధంగా ప్రతి ఒక్కరూ ప్రభా మరి మీరందరూ పరలోక రాజ్యంలో ఉండాలి. నా కోరిక, నా యొక్క ఉద్దేశం ఉన్నది. అందుకే నేను ఈ సాక్ష్యాన్ని పంచుకున్నాను. మరి మీరు విన్న వాళ్ళందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా తప్పులు ఉంటాయి, దయతో క్షమించండి.